హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఓటర్ కార్డులకు సంబంధించిన వెరిఫికేషన్‌లో భాగంగా ఈ యొక్క ఎన్యూమినేటర్ల ద్వారా ఈ యొక్క పత్రాలనేది మనకైతే అందజేస్తున్నారు. ఇప్పటికే మనకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఈ నెల 14వ తేదీ అంటే ఈ రోజు సాయంత్రం వరకు మాత్రమే గడువు అనేది ఉంది. ఈ రోజు సాయంత్రం లోపల ఈ యొక్క పత్రాలనేది తిరిగి మీరైతే అందజేసి ఉండాల్సి ఉంటుంది. అందజేసిన తర్వాత ఆ యొక్క వివరాలనేది ఖచ్చితంగా ఆన్‌లైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అనేది చేయకపోయినట్లయితే ఈ నెల 21వ తేదీన విడుదల చేస్తున్న ఈ యొక్క మొదటి లిస్ట్‌లో మీ యొక్క పేరనేది మీరు కోల్పోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. అయితే ఇందులో మీరు ఆన్‌లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు 2 ఓటర్ కార్డులు అనేది ఉన్నా, అలాగే చనిపోయిన వారి పేర్లు, అలాగే ప్రస్తుతం ఈ యొక్క ఫారాలు అనేది తీసుకోకపోయినా, అలాగే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వారు, అలాగే వలస వెళ్ళిన వారు, ప్రస్తుతం అడ్రస్ లో తప్పులు అనేది ఉన్నవారు, అలాగే ఓటర్ కార్డులో పేర్లు అనేది తప్పుగా ఉన్నవారు, ఇటువంటి వారందరికీ సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ముఖ్యంగా ఓటర్ కార్డులో తప్పులు అనేది ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి ఇప్పుడు సూపర్ అప్డేట్ ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. తప్పనిసరిగా వీడియోను చివరి వరకు చూడండి. ఎవరైతే వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. అలాగే మీకు సంబంధించిన కొత్త స్టేటస్ కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్ గా కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రస్తుతం కొత్తగా ఎవరికైతే 17 సంవత్సరాలు అనేది పూర్తి చేసుకుని ఉన్నారో, అంటే 17 సంవత్సరాలకు అడుగు పెట్టినా కూడా ముందస్తు జాగ్రత్తలో భాగంగా, అంటే ముందస్తుగా అడ్వాన్స్డ్ బుకింగ్ లో భాగంగా అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ అనేది మీరు కొత్త ఓటర్ కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీకు 18 సంవత్సరాలు అనేది వస్తాయో ఆటోమేటిక్ గా మీ యొక్క పేరు అనేది ఓటర్ జాబితాలోకి మీకైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని అనేది లేకుండానే ముందుగానే మీరు ఓటర్ కార్డుకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ 2026లో కొత్తగా ఓటర్ కార్డుకి ఏ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలో డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చినాను. అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అందులో ఎటువంటి డాక్యుమెంట్లు అనేది అడుగుతారో కూడా నేను మీకైతే తెలియజేస్తున్నాను. ఇకపోతే ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ఓటర్ కార్డులకు సంబంధించిన వెరిఫికేషన్ లో భాగంగా ఇప్పటికే చాలా మంది వారికి సంబంధించి ఏదైతే ఎన్యూమినేటర్లు అంటే బిఎల్ఓలు ఏవైతే ఈ యొక్క ఓటర్ కార్డులకు సంబంధించిన పత్రాలు అనేది అందజేస్తున్నారో వీటిని అందరూ అయితే ఫిల్ చేసి సంబంధిత బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే అందజేసేయడం జరిగింది. ఇప్పటికే మీకు సంబంధించిన వివరాలు అనేది మీకు సంబంధించిన బిఎల్ఓలకు కనుక అందజేసినట్లయితే వారు ఇప్పటికే మీ యొక్క వివరాలు అనేది ఆన్లైన్ లో సబ్మిట్ అయితే చేసేస్తుంటారు. ఖచ్చితంగా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీ యొక్క స్టేటస్ అనేది ఇంకా ఇక్కడ ఎంటీ కనుక ఉన్నా, లేకపోతే సబ్మిట్ అనేది చేసినట్లు రాకపోయినట్లయితే, అంటే మీకు ఈ యొక్క ఎన్యూమరేటర్ ఫామ్ అనేది మీరు అందజేసి ఉన్నట్లయితే ఆ యొక్క వివరాలు అనేది ఖచ్చితంగా ఆన్లైన్ వారు అయితే చేయాల్సి ఉంటుంది. అంటే వీరి దగ్గర నుంచి ఈ యొక్క డాక్యుమెంట్లు అనేది నాకు రావడం జరిగింది, నేను వెరిఫికేషన్ అనేది చేసేసాను, వీరికి సంబంధించిన వివరాలు ఇదని వారు అయితే ఆన్లైన్ లో అయితే నమోదైతే చేయాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే నమోదు అనేది చేసుకుని ఉన్నారో వారికి సంబంధించి ఇక్కడ స్టేటస్ చూసుకున్నట్లయితే వీరికి అప్లికేషన్ అనేది ఆల్రెడీ సబ్మిట్ అనేది చేసినట్లయితే వస్తుంది. ఒకవేళ చేయకపోయినట్లయితే మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా వచ్చినట్లయితే ఏ విధంగా మీరు ఆన్లైన్ లోనే కూడా మీరైతే సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ సబ్మిట్ అనేది మీరు ఆన్లైన్ లో చేయకపోయినా మీ యొక్క బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో వారికి రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నట్లయితే, అంటే నాకు కాల్ అనేది చేయండి, నాకు సంబంధించిన వివరాలు నేను తెలియజేస్తాను వారికి కనుక తెలియజేసినట్లయితే వారే మీకు ఫోన్ అనేది చేయడం జరుగుతుంది. మీరు మీ యొక్క వివరాలు అనేది తెలియజేసినట్లయితే వారు ఆన్లైన్ లో అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు ఎవరైతే ఈ యొక్క బిఎల్ఓలకు ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్లు అనేది ఎవరైతే తిరిగి అందజేస్తున్నారో వారికి సంబంధించి, ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్లు అనేది ఈ రోజు సాయంత్రం లోపల ఇవ్వకపోయినా, లేదా అందులో ఏదైనా సరే తప్పులు అనేది నింపున్నా, లేదా మీకు సంబంధించిన వివరాల్లో తప్పులు అనేది ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ముందుగా ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్లు అనేది మీకు ఎవరికైతే అందజేస్తున్నారో ఈ యొక్క ఫామ్లు అనేది మీరు అందజేయకపోయినట్లయితే ఏమవుతుంది, ఎవరైతే ఈ యొక్క పత్రాలు అనేది మీకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలతో పాటు, మీకు సంబంధించిన ఓటర్ కార్డు వివరాలతో పాటు మీ యొక్క వివరాలు అనేది నింపి మీ యొక్క కొత్త ఫోటో అనేది అంటించి మీరు కనుక అందజేయకపోయినట్లయితే మీ యొక్క ఓటర్ కార్డులో, అంటే ప్రస్తుతం 2026లో రాబోతున్న కొత్త ఓటర్ కార్డు జాబితాలో మీ యొక్క పేరు అనేది అయితే తొలగించడం జరుగుతుంది. తిరిగి మీరు ఎవరైతే ఈ యొక్క పత్రాలు అనేది మీరు ఖచ్చితంగా అయితే అందజేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన అన్ని వివరాలు అనేది ఫిల్ అనేది చేయకపోయినా, లేదా మీరు 2002 జాబితాలో మీ యొక్క పేర్లు అనేది తప్పుగా ఉన్నా, లేదా అందులో ఏదైనా సరే కరెక్షన్ అంటే తప్పులుండి మీరు సవరించుకోవాలి అనుకున్న తల్లిదండ్రుల వివరాలు అనేది అక్కడ లేకపోయినా, మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మీరు ఖచ్చితంగా మీకు సంబంధించిన కొత్త ఫోటో, అలాగే మీకు సంబంధించిన ఆధార్ కార్డు కానీ, లేకపోతే మీకు సంబంధించిన పాత ఓటర్ కార్డు ఏదైనా సరే ఉన్నట్లయితే దానిని ఫిల్ చేసి మీకు సంబంధించిన బిఎల్ఓ ఎవరైతే మీకు యొక్క పత్రాలు అనేది అందజేస్తున్నారో వారికి అందజేసేయండి. ఖచ్చితంగా మీరు అన్ని వివరాలు అనేది ఫిల్ అనేది చేయలేకపోయినా కూడా మీరు ఖచ్చితంగా సాయంత్రం లోపల మీరైతే అందజేయాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే అందజేస్తారంటే మీరు ఈ యొక్క బిఎల్ఓలు మీకు ఈ ఫామ్లు అనేది ఇచ్చినప్పుడు మీరు తిరిగి వారికి అందజేసినప్పుడు మాత్రమే మీ యొక్క వివరాలు ఆన్లైన్ లో నమోదైతే చేయడం జరుగుతుంది. నమోదు చేసిన తర్వాత వెరిఫికేషన్ లో మీకు ఎలిజిబిలిటీ ఉండి అన్ని వివరాలు కరెక్ట్ గా ఉన్నట్లయితే మీకు పేరు అనేది మొదటి జాబితా ఈ నెల 21వ తేదీన, అంటే
జూలై 21వ తేదీన ఫస్ట్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు కాబట్టి ఆ రోజున మీ యొక్క పేరు అనేది వస్తుంది. అసలే మీరు ఈ యొక్క పత్రం గనక అందజేయకపోయినట్లయితే అందులో మీ యొక్క పేరు అనేది అయితే తొలగించడం జరుగుతుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే మనకు తాజాగా ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటికే 3,88,00,000 మందికి సంబంధించిన ఓటర్ కార్డుకు సంబంధించిన వివరాలనేది డిజిటలైజేషన్ అయితే చేయడం జరిగింది. ఇంకా 27,93,000 మందికి సంబంధించిన ఫారాలు అనేది ఇంకా తిరిగి రాలేదని, ఇందులో చనిపోయిన వారి యొక్క వివరాలు, అలాగే పక్క రాష్ట్రాలకి వలస వెళ్లిన వారు, అలాగే ఒక్కొక్కరికి 2 ఓటర్ కార్డులు అనేది ఉన్నవారు, చనిపోయిన వారు, అలాగే ఇతర కారణాల ద్వారా ఈ యొక్క అడ్రస్లు అనేది మారిపోయాయి. అంటే గతంలో ఈ యొక్క ఓటర్ కార్డు నమోదు చేసుకునే సమయంలో ఒక ప్రాంతంలో ఉండి ప్రస్తుతం వేరొక ప్రాంతానికి వెళ్లిపోయినా, అలాగే నియోజకవర్గాలు అనేది మారినా, జిల్లాలు అనేది మారినా ఈ యొక్క డేటా అనేది ప్రస్తుతం పాత డేటా ప్రకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడికైతే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది కారణంగా ఎవరైతే ఈ యొక్క ఎన్యూమరేషన్ పత్రాలు అనేది తీసుకోలేదో అటువంటి వారందరికీ సంబంధించిన పత్రాలు అనేది తిరిగి వారి యొక్క బిఎల్ఓలకు రావు కాబట్టి వారందరికీ సంబంధించిన ఓటు హక్కు కోల్పోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. మీరు ప్రస్తుతం పాత అడ్రస్ లో లేకపోయినా, మీకు సంబంధించి ఈ యొక్క పత్రాలు అనేది ఇప్పటివరకు అందజేయకపోయినా మీరు ఖచ్చితంగా మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోండి. అందులో మీ యొక్క వివరాలు అనేది ఇప్పటికే ఫిల్ అనేది చేసినట్లు వచ్చినట్లయితే వదిలేయండి. ఒకవేళ ఇంకా ఫిల్ అనేది చేయకపోయి ఉండి మీ యొక్క వివరాలు నమోదు అనేది చేసుకోమని ఇక్కడ గనక ఈ విధంగా చూపించినట్లు గనక వచ్చినట్లయితే మీరు వెంటనే డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన ఈ యొక్క ప్రాసెస్ అయితే ఫాలో అనేది అవ్వండి. అలాగే చాలా మంది అడుగుతున్నారు, మాకు సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క పత్రాల్లో ఉన్న వివరాలు అలాగే పాత డేటా ప్రకారం మ్యాచ్ అనేది కావట్లేదు, తప్పులు అనేది ఉన్నాయి, ఏ విధంగా సరి చేసుకోవాలని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాల్సిన పని లేదు. మీ దగ్గర ఏదైతే ఈ యొక్క ఎన్యూమరేషన్ పత్రం అనేది ఇచ్చున్నారో అందులో మీరు వాళ్ళు ఏదైతే డీటెయిల్స్ అనేది అడుగుతారో వాటిని వెంటనే ఫిల్ చేసి వారికి అయితే అందజేసేయండి. ప్రస్తుతం ఆధార్ కార్డులు అనేది లింకింగ్ అనేది చేస్తున్నారు కాబట్టి ఈ నెల 21వ తేదీన కొత్త లిస్ట్ అనేది మనకు మొదటి విడతలో భాగంగా విడుదల అనేది అయితే చేయబోతున్నారు కాబట్టి ఆ యొక్క డేటా ప్రకారం ప్రస్తుతం ఆధార్ కార్డులో పేరు ఏ విధంగా ఉందో అదే పేరు ప్రకారం మనకు ఈ యొక్క కొత్త ఓటర్ కార్డులో మన యొక్క పేరు అనేది వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. అందులో మీ యొక్క పేరు తప్పుగా ఉంది, మేము ఏ విధంగా మార్చుకోవాలని చాలా మంది అయితే అడుగుతున్నారు. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ నెల 21వ తేదీన మొదటి లిస్ట్ అనేది విడుదల చేస్తారు కాబట్టి అందులో మీ యొక్క పేరు అనేది మారినట్లయితే ప్రాబ్లం లేదు. అప్పటికి కూడా మీ యొక్క పేరు అనేది మారకపోయినట్లయితే అప్పుడు ఆ యొక్క వివరాలు అనేది మనం సవరించుకోవడానికి మరొక అవకాశం మనకైతే అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు మొదటి లిస్ట్ లో పేరు అనేది సవరించుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగా మనకు ఆగస్టు 21వ తేదీ వరకు అభ్యంతరాలు అనేది మనకైతే స్వీకరించడం జరుగుతుంది. అంటే ఈ నెల 21వ తేదీన వచ్చిన జాబితాకు ఆగస్టు 21వ తేదీ వరకు మనకు ఏదైనా సరే తప్పులు అనేది ఉన్నట్లయితే సవరించుకునేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఆగస్టు 21వ తేదీ వరకు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత సెప్టెంబర్ 18లోగా వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది. అంటే సంబంధిత అధికారులు ఈ యొక్క డేటా అనేది వెరిఫికేషన్ అనేది చేసి ఆ యొక్క డేటాను పరిశీలించిన తర్వాత సెప్టెంబర్ 22వ తేదీన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అంటే ఫైనల్ ఓటర్ జాబితాను మనకైతే అందజేయడం జరుగుతుంది. అందులో ఎవరి పేర్లు అయితే వస్తాయో వారు మాత్రమే రానున్న ఎలక్షన్ లో మీరు ఓటు వేసేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క ఎన్యూమరేషన్ పత్రాలు అనేది మీరు అందజేయలేకపోయినట్లయితే, అంటే మనకు ప్రస్తుతం ఉన్న తాజా అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు చాలా మందికి ఈ యొక్క ఫారాలు అనేది అందజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఫారాలు చాలా మంది తిరిగి అందజేయకపోయినా లేదా 21వ తేదీన అంటే 21వ తేదీన విడుదల చేస్తున్న మొదటి లిస్ట్ లో మీ యొక్క పేరు అనేది లేకపోయినా అటువంటి వారందరూ వెంటనే కొత్త ఓటర్ కార్డుకు నమోదు చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేశారు. అంటే ఇప్పటికే మీకు 18 సంవత్సరాలు అనేది పూర్తి అనేది చేసుకుని ఉన్నట్లయితే జూలై 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి కనుక ఉన్నట్లయితే కొత్త ఓటర్ కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చని, జూలై 14వ తేదీ తర్వాత నుంచి వీటిని ప్రాసెస్ అనేది చేస్తామని అయితే తెలియజేశారు. అంటే ఈ నెల 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు మీకు గనుక వచ్చేసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత ఈ నెల 14 అంటే మనకు ఈ రోజుతో ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ అనేది తిరిగి అందజేయడం క్లోజ్ అనేది అయిపోతుంది కాబట్టి పాత డేటాతో పాటు ఈ యొక్క కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో వారికి సంబంధించి కూడా ఈ జూలై 14వ తేదీ తర్వాత నుంచి ఈ యొక్క వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకు ఈ నెల 21వ తేదీన విడుదల చేస్తున్న కొత్త జాబితాలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించి కూడా ఈ యొక్క పేర్లు అనేది వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. కొత్తగా 18 సంవత్సరాలు వచ్చిన వారందరూ, అలాగే ప్రస్తుతం ఓటర్ జాబితాలో మీ యొక్క పేరు అనేది లేకపోయినా, అలాగే కొత్త డేటాలో మీ యొక్క పేరు అనేది రావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు కొత్త ఓటర్ కార్డుకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి లింక్ అనేది అందజేస్తున్నాను. అది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే మరొక షాకింగ్ అప్డేట్ ఏమిటంటే ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటర్ కార్డు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా అయితే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం చూసుకున్నట్లయితే ఒకే వ్యక్తికి ఒకే ప్రాంతంలో కావచ్చు, ఒకే మండలంలో కావచ్చు, ఒకే జిల్లాలో కావచ్చు, ఒకే రాష్ట్రంలో కావచ్చు, లేదా పక్క రాష్ట్రాల్లో కావచ్చు, అంటే ఇక్కడ ఒక ఓటు అనేది ఉండి మీకు సంబంధించిన వేరే ఓటు అనేది పక్క రాష్ట్రాల్లో ఉన్న అటువంటి వారందరూ జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం వచ్చిన కీలక రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే 2 చోట్ల ఓటర్ కార్డు కనుక
నమోదు అనేది అయినట్లయితే ఆ యొక్క వ్యక్తికి సంవత్సరం రోజులు జైలు శిక్ష పడడంతో పాటు భారీగా జరిమానా విధించేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటికే ఒకే వ్యక్తికి 2 ఓటర్ కార్డులు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు అనేది లింక్ అనేది అయినట్లయితే అటువంటి వారందరికీ ఇప్పటికే నోటీసులు అనేది అయితే జారీ చేయడం జరిగింది. జారీ చేసిన వారు అప్రమత్తం అనేది అయ్యి వారి యొక్క పాత అంటే ఆ యొక్క 2 ఓటర్ల జాబితాలో ఎక్కడైతే ఉన్నాయో వాటిని గుర్తించి వారికి ఎక్కడైతే ఓటర్ కార్డు అనేది కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి మాత్రమే ప్రస్తుతం ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫాల్ అనేది వారైతే అందజేస్తున్నారు. మరొక ఫారాన్ని వారు ఫిల్ అనేది చేయకుండా వదిలేస్తున్నారు. ప్రస్తుతం పక్క రాష్ట్రాల్లో ఉన్నవారు అంటే ప్రస్తుతం ఇక్కడ ఓటర్ కార్డు అనేది మీ యొక్క గ్రామంలో కలిగి ఉంటూ పక్క రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాల కోసం కానీ లేదా ఇతర కారణాలతో వెళ్ళి ఉన్న అంటే వలస కూలీలు ఎవరైతే వెళ్ళున్నారో అక్కడ కూడా చాలా మంది ఓటర్ కార్డుకు రిజిస్ట్రేషన్ అయితే గతంలో చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడికి వెళ్లి ఓట్లు అనేది అయితే వేయడం జరిగేది. ఇక మీదట అలా జరగకుండా త్వరలో తీసుకురాబోతున్న కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఒకే రోజు ఒకే ఎన్నిక తీసుకురాబోతున్నట్లు అంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ఒకేసారి అంటే ప్రస్తుతం కొన్ని విడతల వారీగా ఎలక్షన్ అనేది జరగబోతున్నాయి కాబట్టి ఇక మీదట అలా జరగకుండా దేశవ్యాప్తంగా ఒకే రోజు ఈ యొక్క ఎలక్షన్ ఏర్పాటు అనేది చేసేదానికి త్వరలో చర్యలు అనేది చేపట్టబోతున్నారు కాబట్టి ఆధార్ కార్డు కలిగిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క ఓటర్ కార్డుకు లింకింగ్ అనేది అయితే జరుగుతుంది. ఈ యొక్క లింకింగ్ లో భాగంగా ఆధార్ కార్డు అనేది ఒక చోట ఒకరికి మాత్రమే లింక్ అనేది చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే అప్రమత్తంగా ఉండండి. ఎవరికైతే డబుల్ ఎంట్రీ అంటే ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు హక్కు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరైతే జాగ్రత్త అయితే పడాల్సి ఉంటుంది. ఏదైనా సరే చిన్నపాటి మిస్టేక్ అనేది చేసినా సంవత్సరం రోజులు జైలు శిక్షతో పాటు భారీ మొత్తంగా మీకు జరిమానా కూడా విధించేదానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క ఫారాలను అనేది తిరిగి అందజేయకపోయినట్లయితే అందులో మీరు అన్ని వివరాలు అనేది ఫిల్ అనేది చేసినా చేయకపోయినా తప్పులు అనేది ఉన్నా లేకపోయినా అలాగే మీకు సంబంధించిన తల్లిదండ్రులు 2002లో వివరాలు అనేది సరిగా ఉన్నా లేకపోయినా ఎవరో ఒకరికి సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన డేటా వివరాలు అనేది అక్కడ ఫిల్ అనేది చేసేసేయండి. అవి ఫిల్ అనేది చేసేసి మీకు సంబంధించిన ఎవరైతే ఈ యొక్క బిఎల్ఓలు ఉన్నారో వారికి అందజేసినట్లయితే ఆ యొక్క వివరాలు అనేది ఆన్లైన్ లో అప్లోడ్ అనేది అయితే చేయడం జరుగుతుంది. మనకు 21వ తేదీన విడుదల చేస్తున్న ఈ యొక్క వెరిఫికేషన్ లో మీకు సంబంధించి ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అనేది ఉన్నట్లు వచ్చినట్లయితే అప్పుడు మీకు సంబంధించి ఈ యొక్క రిక్వెస్ట్ అంటే అభ్యంతరాలు అనేది తెలియజేసేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ రోజు సాయంత్రం లోపల మీరు కనుక ఇవ్వలేకపోయినట్లయితే మీ యొక్క పేరు అనేది తొలగిస్తారు కాబట్టి అప్పుడు మీరు ఎటువంటి అభ్యంతరాలను పెట్టుకునే దానికి ఛాన్స్ అనేది ఉండదు. ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఈ రోజు సాయంత్రం లోపల మీకు సంబంధించి ఎవరికైతే ఈ యొక్క ఫారాలు అనేది అందజేస్తున్నారో అటువంటి వారందరూ మీకు సంబంధించిన బిఎల్ఓలకు తిరిగి వీటిని అయితే అందజేయండి. అలాగే మీరు పక్క రాష్ట్రాల్లో ఉన్నా లేదా వలసలు అనేది వెళ్ళినట్లయితే అటువంటి వారందరూ కూడా మీకు సంబంధించి ఈ యొక్క బిఎల్ఓలకు రిక్వెస్ట్ అనేది అంటే కాల్ బ్యాక్ అనేది చేసుకోవడం కానీ లేదా మీరు ఆన్లైన్ లో స్వయంగా ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ అనేది మీరైతే నింపాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ అనేది అందజేస్తున్నాను. ఆ యొక్క లింక్ లో మీకు సంబంధించి ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఫిల్ అనేది అయిందా అంటే ఆన్లైన్ అనేది అయిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అయితే చాలా మంది ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ అనేది సంబంధిత అధికారులకు తిరిగి అందజేసినా కూడా ఇంకా ఆన్లైన్ అనేది అయితే చేయకపోయి ఉండొచ్చు. మీరైతే లేదా మీకు సంబంధించిన ఫారాలు అనేది ఎక్కడో దగ్గర మిస్ అనేది అయినా కూడా మీరు ప్రాబ్లం లో పడేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఒకసారి ఖచ్చితంగా మీరు ఆన్లైన్ లో అయితే చెక్ చేసుకోండి. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ మీరైతే చెక్ చేసుకోండి. మీతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులు అందరికీ సంబంధించిన ఈ యొక్క ఓటర్ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా మీరైతే చెక్ చేయండి. ఇది ప్రస్తుతం టోటల్ గా ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఈ రోజు చివరి తేదీ. మీకు 21వ తేదీలో పేరు అనేది రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ రోజు సాయంత్రం లోపల ఈ యొక్క డాక్యుమెంట్స్ వరకు అయితే అందజేయాల్సి ఉంటుంది. ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే మీరు సవరించుకునే దానికి మరొక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం లోపల ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే రిటర్న్ అనేది మీరైతే అందజేయాల్సి ఉంటుంది. ఇంకా 1 కాదు 2 కాదు ఏకంగా ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం చూసుకున్నట్లయితే 27 లక్షల మందికి సంబంధించిన డేటా అనేది ఇంకా ఆన్లైన్ అనేది కాకపోవడం ఇంకా ఈ యొక్క ఎన్యూమరేషన్ పత్రాలు అనేది తిరిగి రిటర్న్ అనేది రాలేదని అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఓటర్ కార్డుకి సంబంధించి మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన ఆ యొక్క లింక్ ద్వారా మీరైతే ట్రై చేయండి.